హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అన్నయ్య వదిన వాళ్ళు ఊరు వెళ్తున్నారనమాట. సో బావ అయితే మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చాడు. సో నేను నిన్న తెచ్చిన గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర రొయ్యలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే నేను గోంగూరని శుభ్రంగా కడిగి వడబుట్టలో వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రొయ్యలు కూడా బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మనం రొయ్యలు తీసుకొచ్చుకునేటప్పుడు అక్కడ మధ్యలో బ్లాక్గా ఉంటుంది కదా, రొయ్యకి మధ్యలో అది తీపిచ్చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. దీనిలోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం, చున్నులపాయ, ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు, ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోగా పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని కాగిందా లేదా అని చూసుకొని ముందుగా అయితే కరివేపాకు వేసుకున్నా. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. రొయ్యలు గోంగూర అనేది నేను చాలా రేర్గా చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ తీసుకురాము, తెస్తే ఎక్కువ చికెనే తింటాం ఇష్టంగా, లేదా అప్పుడప్పుడు ఫిష్ తెచ్చుకుంటాం. మటన్ కూర రేర్గా తీసుకొస్తారు బాగా, ఎందుకంటే తినం. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాం అనమాట తినడానికి. వెళ్ళిన చాటల్లా ఒకేలా ఉండాలని ఉండదు కదా. సో అందుకని రొయ్యలు అయితే మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు అంటే పీతలు బాగా అలవాటండి. కదే బావ వాళ్ళకి కొంచెం అలవాటు లేదనమాట. అందుకని చెప్పి చాలా తక్కువ, కానీ ఇప్పుడిప్పుడు ఆయనకి కూడా అలవాటు అవుతుందన్నమాట. ఆయన కూడా తింటున్నారు, మేము అడిగినప్పుడల్లా తీసుకొస్తున్నారనమాట. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగినాయి కదండి. తర్వాత టమాటోస్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలి. అది వేగిన తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ధనియాలు, అల్లం, చున్నులపాయ, చెక్క, లవంగం, కొంచెం గసగసాలు, గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకున్నానండి. సో అదైతే పచ్చివాసన పోయిన తర్వాత మనం రొయ్యలు వేసుకుంటున్నాం. సో రొయ్యలు వేసుకొని కలదిప్పుకొని కొంచెం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా బాగా కలదిప్పుకొని కొంచెం అలా 5 నిమిషాలు అలా మనం వదిలేసామనుకోండి, దాంట్లో రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఊరుతుందన్నమాట. ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఈలోగా పక్కన ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకొని, ఆల్రెడీ దీంట్లో 2 స్పూన్స్ వేసేసాం కదా, దాంట్లో ఒక స్పూన్ వేసుకొని ఇందాకడున్న వాటిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కాసిన ఉంచుకున్నాను, అవి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఆకుకూరలు తినటం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కనీసం వారంలో 2 సార్లైనా ఆకుకూరలు తినండి. చూస్తున్నారా నూనె ఎట్లా, నీళ్ళు ఎలా బయటికి బాగా వచ్చేసినాయి రొయ్యల్లోంచి. ఈ టైంలో ఇంకొంచెం ఉప్పు వేసుకొని, ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకొని, ఇటు పక్క మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసుకున్నాం కదా, ఇది కూడా వేగిపోయింది. దీంట్లో గోంగూర వేసుకొని మూత పెట్టేసుకోండి. అది కొంచెం అణిగిపోతుంది అన్నమాట గోంగూర అంతా ఆవిరి నీళ్ళకి. ఆకుకూరలు వారానికి 2 సార్లన్నా తింటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మర్చిపోకుండా వారానికి 2 సార్లు తినండి. ఈ చికెన్లు, మటన్లు, ఫ్రాన్స్, చేపలు వీటన్నిటిలో ఉండే పోషకాలు వాటికన్నా ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటాయంట. సో కంపల్సరీగా వారానికి కనీసం 2 సార్లన్నా తినండి. ఆకు మగ్గిపోయింది కదా, దాంట్లో ఇందాక నేను వేసిన మసాలాలో కొంచెం ఉంచుకున్నానండి. ఆ మసాలా దీంట్లో వేసుకున్నాను. కాస్త ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసి బాగా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దీనికి సరిపడా ఉప్పు, కారము, పసుపు మాత్రమే వేసుకున్నాను. ఇందాక రొయ్యలకి సరిపడా ఉప్పు, కారం మాత్రమే నేను వేసుకున్నాను అనమాట. సో ఇదైతే వేసుకొని బాగా కలతిప్పుకొని గెంటితో దాన్ని ఇట్లా మనం తెపాలకే అంటే ఏదైనా చిదురుంటే అదేంటి బాగా స్మాష్ అయిపోతుంది అనమాట. సో మనం వేసుకున్న ఉప్పు, కారము కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అలా కలతిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం అలా వదిలేసేసేయాలి. మూత పెట్టి వదిలేస్తే పచ్చి వాసన పోయి కొంచెం నీరు ఉంటే వినికిపోతుంది అనమాట. ఈలోగా ఇటు పక్క రొయ్యలను కూడా మనం ఒకసారి కలిదిప్పుకొని చూసుకున్నాం అనుకోండి, కొంచెం నీరు అనేది మనం రొయ్యల్లో నీళ్ళు పోయక్కర్లేదనమాట. ఎందుకంటే దాంట్లోనే బోల్డ్ అనే నీరు వస్తుంది. సో ఆ నీరంతా కొంచెం అడుక్కి ఇనికిందనుకోండి,
అలా కుతకుతలు ఆడుతుంది కదా కూర. ఆ టైంలో మనం ఈ కూరకి సరిపడా కారం వేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం కారం చూసి వేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను కొంచెంగా వేస్తున్నాను. యాక్చువల్గా అయితే రొయ్యల గోంగూరలోకి పచ్చిమిర్చి కారం దండిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొంచెం తగ్గించుకున్నాను అనమాట. సో కారం అయితే వేసేసి ఇది కూడా కొంచెం మళ్ళీ సిమ్ చేసేసి పక్కన పెట్టేసుకున్న, పచ్చివాసన పోవాలిగా. సో కారం అయితే బాగా పట్టేసిందండి, బాగుంది. ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూర దీంట్లో వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడితే గోంగూర కర్రీ ఫినిష్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. బయట తెచ్చుకొని తినకుండా ఇంట్లో ఎమ్మి టేస్టీగా ఉండే గోంగూర హోటల్ స్టైల్లో లాగే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. అంతకు మించి ఉంటుంది గోంగూర స్టైల్. బయట కర్రీస్ కంటే కూడా మన ఇంట్లో చేసుకుంది చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలితిప్పి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర కూడా కొంచెం మగ్గిపోతుంది. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇంకా అన్నయ్య వాళ్ళకి వడ్డించేయాలని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడి నుంచి వెళ్ళి అన్నయ్య వదిన వాళ్ళకి తినేసారండి. తినేసి కాసేపు కూర్చొని ఊరైతే బయలుదేరారండి. సో వీళ్ళైతే ఊరు బయలుదేరాక మొత్తం ప్రిపరేషన్ చేసేసుకొని బయటికి కూడా వచ్చేసారు. సో అన్నయ్య అయితే బాగా చెప్తున్నాడు, మా నిషు కూడా బాగా చెప్తుంది. వీళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా వెళ్ళిపోతుంటే ఇల్లంతా ఏదో వెల్తిగా, ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది అనమాట. రోజు మా పిల్లలు ఉంటారు, వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఈ మధ్య. నేను వదిన కాసేపు టైం స్పెండ్ చేసినట్టు, సరదాగా మాట్లాడుకున్నట్టు చాలా బాగుందన్నమాట. లేదా మన వాళ్ళంటూ మన ఇంటికి వచ్చాక ఆ సంతోషమే వేరు కదా. సో ఇదండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.